వరుసగా 4 విజయాలు, పైగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాకు ఏకంగా 100 కోట్లు. అందుకే ఆ సూపర్ హిట్ హీరో నటించే కొత్త చిత్రంపై ఇండస్ట్రీలో చాలా క్యూరియాసిటీ ఉంది. అనగనగా ఒక రాజు తర్వాత నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం ఏంటి అనేది ఖరారైపోయింది. 100 కోట్లు టాలీవుడ్ యంగ్ హీరోస్ కు నయా బెంచ్ మార్క్. స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టేందుకు మొదటి మెట్టు. గత ఏడాది తండ్రిలతో నాగ చైతన్య 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. అంతకు ముందు నాని, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు చూశారు. రీసెంట్ గా అనగనగా ఒక రాజుతో పోలిశెట్టి సెంచరీ కొట్టాడు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అంటే మినిమం 2 నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉండాల్సిందే. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మారాడు పోలిశెట్టి. అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది. కానీ అనగనగా ఒక రాజుతో ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి 100 కోట్ల క్లబ్ ను చూశాడో ఇప్పుడు ఇంత గ్యాప్ ఇస్తే కుదరదు అనుకుంటున్నాడు. హీరోగా నవీన్ పోలిశెట్టి కెరీర్ ను మలుపు తిప్పిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాతలు రిలీజ్ సమయంలో ఖరారు చేశారు. కాకపోతే హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికే ఇంత టైం పట్టింది. ప్రస్తుతం పోలిశెట్టి మరోసారి ఏజెంట్ గా మారి ఓ కొత్త కేసును సాల్వ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం.